హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, అందుకే నాకు ఛాయ్ లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తే ఒక ఆలోచన వచ్చింది. అది ఏంటనుకుంటున్నారా? రైస్ కుక్కర్తో నాకున్న బాండింగ్ మామూలుగా ఉండదు అసలు. రైస్ కుక్కర్లోనే టీ కాస్తాను, రైస్ కుక్కర్లోనే పప్పు ఏదైనా కర్రీ చేస్తాను, బిర్యానీ కూడా చేస్తాను. ఇంకా రైస్ కుక్కర్లో ఛాయ్ పెట్టుకున్నా, హ్యాపీగా తాగా, మైండ్ రిలాక్స్ అయింది. టీ లేకపోతే బండి నడవదు, సిడ్డికి వెళ్ళిపోద్ది అనమాట. ఈ రైస్ కుక్కర్కి నాకు చాలా బాండింగ్ అండి. అసలు అప్పట్లో అయితే చెప్పాలంటే వామ్మో, రైస్ కుక్కర్లో చేయను వంట అంటూ లేదు నాకు. అన్నీ చేస్తాను. నాకు బిర్యానీ గ్యాస్ మీద కంటే రైస్ కుక్కర్లోనే వచ్చు. ఎనీథింగ్ వండుతానండి నేను రైస్ కుక్కర్లో. మనకి గ్యాస్ అయిపోయినా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే నేను రైస్ కుక్కర్లో అన్నీ వండేస్తాను కదా. అందుకని అది 3 days అయినా 4 days అయినా నో ప్రాబ్లం. ఉన్నవే 2 గిన్నెలు, ఆ 2 గిన్నెల్లో అన్నీ కవర్ చేసేస్తాను. టీ కాస్తా, పాలు కాస్తా, ఏదైనా అంట చికెన్ కూడా వండేస్తాను రైస్ కుక్కర్లో. అంత టాలెంట్ ఉంది నాకు రైస్ కుక్కర్ తోటి. ఈరోజు సడన్గా గ్యాస్ అయిపోయింది నైట్. ఏం ఇంకా మనం ఏం వండొద్దులే, బయట ఫుడ్ తిందామన్నాడు. కానీ నేను ఏదో కొంచెం మనకి సేవ్ చేద్దామని, మనకి ఎలాగా వచ్చిందే కదా ఈ విద్య అనేసి ఇంకా ఫస్ట్ టీ పెట్టుకున్నా. కానీ ఇందులో ఉండే ఇబ్బంది ఏంటంటే, ఒక గిన్నెలో చేసిన తర్వాత మళ్ళీ గిన్నె కడిగి మళ్ళీ ఇంకో ఐటెం చేయాలి. ఇదే కొంచెం తలకాయ నొప్పి, ఇంకేం ఉండదు, హ్యాపీగా వండేసుకోవచ్చు. కానీ అంటే కొంచెం లేట్ అవుతుంది, అది అనమాట. నేను ఈరోజు ఏం చేస్తున్నానో తెలుసా? అవి బెండకాయలు అండి, ఎప్పుడో తీసుకొచ్చాడు. నేను ఫ్రిడ్జ్ లోపల ఉండి చూడలేదు. అవి అవి తనకు కూడా గుర్తులేదు అనుకో. గుర్తొచ్చినప్పుడు అడుగుతాడు ఏవంటే వండేసానంటే అయిపోయా. లేదు కుళ్ళిపోయినాయి అంటే నన్ను అసహ్యం అయిపోతాను అనమాట. కానీ ఏది పాడవను కూడా, ఏదైనా కొంచెం ఏమంటారు కేర్ఫుల్గా మెయింటైన్ చేస్తాడనమాట. మనకైతే అలాంటిది ఏం లేదు, తిన్నామా అన్నట్టుంటా. ఈ దోసకాయ తెచ్చి కూడా చాలా రోజులు అయింది. ఈరోజు ఏదో ఉపయోగపడింది ఇలా. అది కూడా తనకు గుర్తులేదు. ఇది తెచ్చి చాలా రోజులైంది, వండేస్తాను 4 days లేడు కదా, నేను వండేసుకున్నాను అనుకున్నాడు. బట్ దాన్ని ఇప్పుడు బయటికి తీసి ప్రయోగం చేస్తున్నా. పప్పు, దాసికాయ, టమాటా వేసి వండాను. చిన్నప్పుడు దాసి గింజలు తినేవాళ్ళమండి. ఇప్పుడు దోసకాయ కర్రీ అంటేనే హబ్బా అనిపిస్తుంది. చిన్నప్పుడు అమ్మ నాకు 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 అనేదాన్ని. నేనైతే అనేదాన్ని, ఎవరైనా అన్నారో లేదు నాకు తెలియదు, కానీ తినేవాళ్ళమ్మ గింజల్ని. ఇప్పుడు లేదు. దోసకాయ పప్పులో వేయడానికి కూడా కష్టమయ్యి ఇన్ని రోజులైంది నాకు వాటి గురించి. ఈ ఫస్ట్ చాయ్ చేసుకున్నా, గిన్నె కడిగేసా, మళ్ళీ పప్పు పెట్టుకున్నా. పప్పు అయిన తర్వాత వేరే గిన్నెలో రైస్ పెట్టుకున్నా. ఇంత ప్రాసెస్ చేసుకున్నాను. కానీ గ్యాస్ మీద కంటే ఇదే ఫాస్ట్గా అయిపోయింది నాకు ఈరోజు. తర్వాత లైవ్ కూడా పెట్టాను నేను, నా బ్యూటిఫుల్ ప్రపంచం చూపిస్తున్నా. ఇదే నా ప్రపంచం. ఈ ఈ గులాబీవి చాలా మొక్కలు నాటానండి. ఎందుకో తెలీదు, అవి ఏమైందో తెలియదు, చనిపోయినాయి. ఇవే మిగిలినాయి. అందులో నేను వచ్చిన స్టార్టింగ్ కాడి నుంచి వచ్చిన ఒక మొక్క కూడా ఉంది. ఇవన్నీ కొత్తగా వచ్చినాయి. కింద ఇంకా ఉన్నాయి, సరిగ్గా కనిపించట్లేదు. ఈ సింక్లో గిన్నెలు నా కోసమే వెయిట్ చేస్తున్నాయి అనేసి దిష్టి తీసుకుంటున్నా, నా బంగారాలు అనేసి. తప్పదుగా, ఎప్పుడైనా కడగాల్సిందని ఆ పప్పు ఉడికేలోపు గిన్నెలు మొత్తం కడిగేసుకుంటున్నా. ఈలోపు మా వాడు మామూలుగా అయితే ఆగమాగం చేయలే నన్ను. ఈ దివానా కట్ పై నుంచి పడిపోయాడు, ఆ షాక్ ఒకటి అన్నమాట. ఇది సరే, పప్పు 50-50 ఉడికింది. ఇప్పుడు చూడండి మా బాబు చేసిన భాగవతం చూపిస్తాను చూడండి. తెల్లారి ఎంతసేపు అయింది, ఎంతసేపు అవ్వాలి, ఇల్లు తుడిచి 5 నిమిషాలు అవ్వాలి. మళ్ళీ దాన్ని ఎవరైనా ఇల్లు అంటారా? అలా చేస్తున్నాడు, పని గట్టుకుని మరి అలా చేస్తున్నాడు వాడు పైకి ఎక్కి. నేను చింతపండు వేయడం మర్చిపోయినా, అందుకే చింతపండు వేస్తున్నా. మనుకి చింతపండు తీసుకురమ్మంటే అది ఏంటో తీసుకొచ్చాడు. అది కర్రీలో వేస్తే కర్రీ మొత్తం కూడా బ్లాక్ అయ్యేటట్టుంది. సర్లే అని వేసా. నేను పప్పులో చింతపండు వేస్తాను, మా సైడ్ వేస్తారు, ఇక్కడ వాళ్ళు వేయరంట. ఇంకా కారం కూడా వేయడం మర్చిపోయినా, కారం కూడా వేసి ఇదిగో మా బాబు వచ్చాడు. ఇప్పుడు నేను కూడా పైకి ఎక్కుతాననేసి అంటుండు. ఇట్లా ఉంటుంది, వీడితో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కష్టమైపోతుంది నాకు. కానీ ఏదో అలా ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఏదో కొంచెం ఛానల్ ముందుకెళ్తుందని ఆశ, అంతకు మించి ఏం లేదు. అందుకే ఏం వీడియోస్ పెట్టాలో తెలియక ఇలా నేను డైలీ చేసేదే పెడుతున్నా. చూడండి అబ్బా, కొంచెం సపోర్ట్ చేయండి. ఎవ్వరు చూడట్లే, కష్టపడి తీస్తున్నా. బాబుతో అటు వెళ్ళి ఇటు వెళ్ళి, అటు గొంతులేసి ఇటు గొంతులేసి
ఎట్లా అయితే వీడియో కవర్ చేసి పెట్టుకుంటున్నా. కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా మాలాంటి వాళ్ళని, చూడొచ్చు కదా నా వీడియో, కొంచెం వాల్యూ ఇవ్వచ్చు కదా, కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కదా, ఎన్నిసార్లు చేయొచ్చు కదా అన్నందుకైనా చేయొచ్చు కదా. ఎట్లా అయితే పప్పు అయిపోయింది చూసారా. తాలింపు కూడా దాంట్లోనే వేస్తే ఎవరైనా చూస్తే అమ్మో ఇంత టాలెంట్ అంటారు. మరి అట్లా ఉంటుంది మనతోని. వద్దైనా చేసామంటే మామూలు లెవెల్ ఉండకూడదు, అలా చేయాలి. నేను ఏం చేశానంటే ఈ రైస్ కుక్కర్కి గరిట వస్తుంది కదా, దాన్ని గ్యాస్ మీద పెట్టాను మర్చిపోయి. అది ఆగమైపోయింది, మొత్తం కాలిపోయింది. అది మనకు తెలీదు, ఈరోజే చూశాడు. చూసి ఏంటిది అంటే అది వెరైటీలే అని చెప్పాను. ఆ కుక్కర్లో ఆ గరిటే పెట్టాలి, స్టీల్ గట్టి పెడితే షాక్ వస్తుందంట. అయినా కూడా నేను ఇదే వాడుతున్నా. మల్టీ టాలెంటెడ్ అనమాట మనం, ఏది వదలము. చూసారా తాలింపు కూడా వేసాను పప్పులో. అట్లా ఉంటుంది మనతోని. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు అది మొత్తం తీసాను కదా, తీసేసి గిన్నె కడిగేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను. మా బాబుని ఫ్రెష్ చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ రీఎంట్రీ ఇస్తాను. వచ్చేసారా రీఎంట్రీ ఇస్తాను అంటే నేను లైవ్ కోసం కొంచెం రెడీ అవ్వను అంతే. మేకప్ వేసినా మేకప్ వేయకపోయినా ఒకలానే ఉంటాను, మీరు భయపడవద్దు. ఇంకా రైస్ కడిగింది పెట్టలే, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది. అసలే 3 minutes వీడియోసే ఎవరో చూడట్లేదు, ఇప్పుడు ఈ లెంత్ ఎక్కువ ఉంటే ఇంకెవరు చూస్తారనేసి కట్ చేసేసా చాలా వరకు. ఇంకా రైస్ పెట్టేసి లైవ్ స్టార్ట్ చేసా. కానీ లైవ్ స్టార్ట్ చేసే ముందు వర్క్ అంతా అయ్యాక లాస్ట్లో చాయ్ తాగడం అలవాటు, చాయ్ తీసుకున్నా. చాయ్ తీసుకుని చాయ్ తాగుతూ లైవ్ చేసా. ఓకేనా. లైవ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.